జైనూరు మండలం సుకోడ్పల్లి ఆశ్రమ ఉన్నత పాఠశాలలో విద్యారంగాన్ని సిగ్గుతో ముంచెత్తే సంఘటన చోటు చేసుకుంది. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా జైనూరు మండలం సుకోడ్పల్లి ఆశ్రమ ఉన్నత పాఠశాలలో చోటు చేసుకున్న సంఘటన విద్యారంగాన్ని సిగ్గుతో ముంచెత్తింది. విద్యార్థులకు జ్ఞానం, నైతిక విలువలు నేర్పాల్సిన గురువు తానే మద్యం మత్తులో పడి ఉండగా చిన్నారులు మాత్రం క్రమశిక్షణగా పుస్తకాలతో కూర్చొని ఉండటం అక్కడి వాతావరణాన్ని చూసిన ప్రతి ఒక్కరిని కలిచివేసింది. గురువు పీకల దాకా మద్యం మత్తులో మునిగిపోయాడు. సుకోడ్పల్లి పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న జాదవ్ విలాస్ విధులకు మద్యం తాగి హాజరయ్యాడు. బోధన చేయాల్సిన తరగతి గదిలోనే తడబడుతూ కూర్చొని చివరికి నేలకే కూలిపోయాడు. విద్యార్థులు అయితే తమ పనిలో తాము నిమగ్నమై పుస్తకాలు చదువుతూనే ఉన్నారు. ఈ దృశ్యం చూసిన గ్రామస్తులు కంగుతిన్నారు. ఈ విషయాన్ని మాజీ సర్పంచ్ మిశ్రం గోవిందరావు తన మొబైల్ ఫోన్లో చిత్రీకరించి సంబంధిత అధికారులకు పంపించారు. వీడియో ఆధారంగా ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. వెంటనే ఐటీడీఏ డీడీ రమాదేవి, పీఓ ఖుష్బూ గుప్తా స్పందించారు. గురువు జాదవ్ విలాస్ ను తక్షణమే సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. విద్యార్థుల చదువులో అంతరాయం లేకుండా ఆ పాఠశాలకు మరో ఉపాధ్యాయుడిని నియమించినట్లు అధికారులు వెల్లడించారు. ఒకప్పుడు విద్యను గురువే బ్రహ్మ అంటూ గౌరవించేవారు. కానీ ఇప్పుడు మద్యం మత్తులో తరగతి గదుల్లో పడిపోతున్న గురువులను చూసి తల్లిదండ్రులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. విద్యార్థులు తమ భవిష్యత్తు కోసం కష్టపడుతుంటే వారిని మార్గనిర్దేశం చేయాల్సిన గురువులే ఇలా ప్రవర్తిస్తే సమాజం ఎటుదారి తీస్తుందన్న ప్రశ్నలు గంభీరంగా వినిపిస్తున్నాయి. శ్రీ అవధూతాశ్రమము, బోధానంద సత్యారామూర్తి ఆర్యుల గోసేవాశ్రమము మరియు వృద్ధాశ్రమము పడాల. ఆశ్రమములో గోసేవ, గోవుల దానము స్వీకరించుట, మీ నవగ్రహ దోషములు పోవుటకు గోపూజ చేయబడును. మూలికా వైద్యము, గోపంచగవ్య వైద్యము చేయబడును. యంత్రములు, తావీదులు ఇవ్వబడును. శాంతి హోమములు చేయబడును. మీ ఆత్మీయుల పుట్టినరోజు, పెళ్లి రోజు మరియు వర్ధంతి వంటి ముఖ్యమైన దినములలో గోసేవ లేదా అన్నదానం చేయదలిచిన వారు సంప్రదించండి. మా వృద్ధాశ్రమంలో ఖాళీలు కలవు. చేరదలిచిన వారు సంప్రదించండి. శ్రీ 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 స్వామి బోధానందగిరి శ్రీ అవధూతాశ్రమము, అయ్యప్ప స్వామి గుడి దగ్గర, పడాల, తాడేపల్లిగూడెం 2. సెల్ నంబర్స్ 7981356374, 9618034 138.